హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మా నానమ్మతో పండు మిరపకాయలు విత్ టమాటోతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది. పండు మిరపకాయలు టమాటా పచ్చడి తయారు. మేము పండక్కి విలేజ్కి వెళ్ళాం కదా, అక్కడ నానమ్మ కట్టెల పొయ్యి మీద చేసింది. కావలసిన పదార్థాలు: పండు మిర్చి 1 kg, పండు మిర్చి 1 kg, టమాటో, కొద్దిగా చింతపండు, కొన్ని ఎల్లిపాయలు, ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు. పండు మిరపకాయలు తొక్కు చేసుకుంటున్నాం చేసి టమాటా తొక్కు చేయాలని ఉన్నది. ఇట్లా చేయాలి. టమాటా, ఎర్రమిరపకాయలు ఒక్కలు చేసుకున్నాను, పచ్చడి చేసుకున్నాలా, ఇట్లా చేసుకున్నాలా అని మేము ఇలా చేయబోతున్నాం. ఇక నేను పెద్ద మనిషిలో నాకు ఒక డ్రెస్ ఒకటి మొగలయ్య మాట ఉన్నాయి, ఎట్లనో అట్లా అంటున్నాయి. ఇక మీరు ఏమన్నా అనుకోండి. నేను నూనె పోసి పోయాలా, ఎర్రటి మిరపకాయలు మంచిగా గొలియాలా, మళ్ళీ టమాటాలు గొలియాలా, అన్నీ వేసి వేయించి పక్కకు తీసి ఇక ఇంకేమున్నాయి వేయించింది అంతే. ఇట్లా కట్ చేసి ఇట్లా ఎంచుకున్నాలా, ఎంచుకొని తీసి పక్కకు తీసి టమాటాలు కోసి టమాటాలు కూడా ఇట్లా వేయించి ఇక అన్ని అందులో వేసేటప్పుడు వేయాలి. ఇంకే అంతేనా, వేయాలా ఇట్లా వేసుకున్నాను. ఇది మెత్తగా పడాలని పెడుతున్నాం, ఇంత పెడుతున్నాం. కొద్ది కాగానే తీసి ఆ పచ్చిగా తీసి మెత్తగా పడతాయి తీసేయాలి. అప్పుడు ఇట్లా చేసుకున్నాం, ఇట్లా దాంట్లో చేసుకున్నాం పొయ్యి మీద. ఇక అట్లనే చేసుకున్నాం. మాకు ఇది అలవాటు ఉన్నది. ఇప్పుడు కాలంకు అన్నీ అయినాయి కానీ మేము దాని మీద చేయం, దీని మీద ఇట్లా కలపాలి. ఇట్లా కలిపి మంచిగా అయితే మెత్తగా పడినట్టే తీసేయాలి. తీసేసి టమాటా వేయాలి. టమాటా కూడా మెత్తగా పడినట్టే ఇవి అవి 2 వేసేయాలి. అవుతాయి అంతే. ఇట్లా మెత్తగా పడలేదు, ఇంకా మెత్తగా పడితే మంచిగా తీసేయాలి. కొంత కొద్దిగా పడుతున్నది, టైం దొరుకుతుంది. ఇది దించుతున్నా. ఇట్లా గొలియాలి అంతా మంచిగా ఇట్లా గొలిచి కొంచెం వెళ్ళేది. పోసిన ముందు ఈ టమాటాలు వేస్తున్నాం ఇంట్లోనే వేయాలా. ఉప్పు తింటాయి మంచిగా. అప్పుడు కొంత కలిపి ఉప్పు వేయాలి. మా నాన్నమ్మకి 85 years ఉంటాయి. ఇప్పటికీ తన పని తనే చేసుకుంటుంది. ఫస్ట్ టైం వీడియో తీసాము. తీయాలి. ఇట్లా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలిపి మళ్ళీ కొంచెం మూత వేయాలి. దీని దగ్గరికి వేయాలి. ఎట్లా వేసుకున్నది కలపాలి. మంచిగా కలిపి మూత పెడితే ఉడుకుతుంది. మళ్ళీ ఇలా మిరపకాయలు పడేయాలి. 2 అట్టాల ఇవన్నీ వేసేయాలి. వేయాలి. ఇలా అందులో మెత్తగా పడిపోతుంది. పసుపు వేయాలి.
అందులో ఇళ్ళకెళ్ళి నాకు ఉంచాలా తాలికైతే మళ్ళీ ఇంట్లో పడేస్తే అది అవే ఉడుకుతాయి. అంతా కలపాలి. కలిపి కొంత మూత పెట్టేయాలి. చల్లారిన మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ పొడి పట్టుకున్నాను. పొడి పట్టుకొని అన్నం వేసి కలపాలి. కలిపి ఈ మెంతాలు, ధనియాలు ఒక తాట గిన్నెలు పట్టి ఇదే వేయాలి. అంతేనా? వేయించుకొని ఇట్లా వేసుకోండి. మా నానమ్మ కొన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. చేపల పులుసు, ఎగ్ కర్రీ, ఫిష్ ఫ్రై, మిర్చి బజ్జీ, పోలేలు చాలా బాగా చేస్తుంది. గ్రైండర్ పట్టాలా, ఇవి ఇట్లా కలపాలా. కలిపి చల్లారుతుంది. పట్టి నూనె ఆగగానే అవన్నీ వేయాలా. వేసి జీలకర్ర, టమాటాలు, మిరపకాయలు 2 గొలిచ్చినాం కదా, మిక్సీ పట్టినాం. ఇప్పుడు తాలింపు పెట్టాలా. వీటికి నూనె పోయాలా. నూనె పోసి ఇక ఆగినాక ఎల్లిగడ్డలు, మిరపకాయలు వేయాలి. వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు తాలింపు వేసుకున్నారా. వేయాలా. వేసి మిరపకాయలు వేయాలా. తాలింపు దించేయాలి. కలపాలా. వేయాలా. పొయ్యి మీద టమాటా, పండుకాయలు, పచ్చడి తయారైంది. కమ్మగా అయింది.